400 సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగి స్వయంభుగా వెలిసి ఉన్న 3 మర్రి వృక్షాలు కొలువు తీరిన క్షేత్రం త్రినాథ త్రివంటి ధర్మక్షేత్రం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఆధ్యాత్మిక సంతరించుకుంది. ఏకాదశి సందర్భంగా సుమారు 10-15 గ్రామాల నుండి భజన బృందాలు పాల్గొని దైవ కీర్తనలు భజన కీర్తనతో ఆలపించారు. వీటితో పాటు 24 గంటల పాటు మహాయాగానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ త్రివంటి క్షేత్ర జ్యోతి స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ పెద్దింటి రవిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా త్రినాథ త్రివంటి ధర్మక్షేత్రం వద్ద కార్తీక మాసంలో అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి క్షేత్రం అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ త్రివేణి ధర్మక్షేత్రానికి వచ్చినటువంటి భక్త మహాజనులందరికీ కూడా స్వాగత సుమాంజలి. ఈరోజు ముక్కోట ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు అందరికి కూడా స్వాగతం. అయితే ఈ త్రివేణి ధర్మక్షేత్రంలో మరి నేటికి 5వ సంవత్సరం మరి అంగరంగ వైభవంగా ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి భక్తజనుల చేత సత్సంగాలు మరియు భజన బృందాల వారిచే అనేకమైనటువంటి కీర్తనలు ఇక్కడ పాడి మరి స్వామివారికి ఎంతో త్రినాథ స్వాముల వారికి ప్రీతికరమైనటువంటి త్రినాథ స్వాముల మేళాలు సమర్పించడానికి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా మరి ఇక్కడ మా కమిటీ వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ఇక్కడ నేటికి 5 సంవత్సరం నుంచి ముందున మరి ఇక్కడ ఎంతో అంటే అసౌకర్యాలు ఉండేవి, ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేవి. మా జ్యోతి స్వామివారు వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఈ శుద్ధి శుభ్రత స్వామివారిని ఆలించి పాలించడానికి భక్తులు అందరూ కూడా. నా పేరు జ్యోతి స్వామి అండి. మరి గత 5 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి కార్తీక మాసంలో కూడా 4 ఆదివారాలు త్రినాథ మేళాలు జరుపుకొని భక్తులంతా పరిసర గ్రామస్తులందరూ ఇచ్చేసి త్రినాథ మేళాలు జరిపించుకొని వారి యొక్క త్రినాథి యొక్క కృపకు పాత్రులై వచ్చిన భక్తులకి మా కాన్సెప్ట్ ఏంటంటే మేము ట్రస్ట్గా ఏర్పడి వచ్చిన భక్తులకి అనేక సౌకర్యాలు అంటే మంచినీళ్ళని కానీ లేదంటే భోజన సౌకర్యాలు కానీ టిఫిన్స్ కానీ ఏదైనా పెట్టి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం పొందాలి. ఈ యొక్క ప్రాంగణం కూడా ఆ త్రినాథ త్రివంటి ధర్మక్షేత్రం అని పేరు పెట్టి చక్కటి కార్యక్రమాలు భక్తుల మాత్రం అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. పరిసర గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు. అలాగే మొదటి ఆదివారం మల్లేశ్వరి గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం జరిపించారు. 2వ ఆదివారం పాపిరాజపేట వాళ్ళు జరిపించారు. 3వ ఆదివారం డల్లిపేట గ్రామస్తులు జరిపించారు. అలాగే రేపు ఆదివారం మన బాణాల గ్రామం నుంచి బాణాల గ్రామ వాస్తవులంతా కూడా భక్త మహాజనులంతా కూడా బ్రహ్మాండమైన ఆ కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇలా నిత్యం జరగాలని మనసావాచ కర్మ కొడుతూ ఆ త్రినాథ స్వామిని మరీ వేడుకుంటూ వచ్చిన భక్త బృందం అలాగే భజన బృందం వారందరూ కూడా వచ్చి ఇచ్చేసింది. ఈ రోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు 24 గంటల కార్యక్రమాన్ని మా గురువు గారు మా ప్రెసిడెంట్ గారు నిర్ణయించారు. కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ వచ్చిన